అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3/7/2024 బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. అలాగే పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, బహుళపక్షము, ద్వాదశి ఉదయం 7:10 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. రోహిణి నక్షత్రం ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:07 వరకు ఉండి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తం ఉదయం 11:54 నుంచి 12:47 వరకు, వర్జము రాత్రి 8:18 నుంచి 9:52 వరకు, అమృత ఘడియలు రాత్రి 12:59 నుంచి 2:33 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:11 నుంచి 1:47 వరకు, సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:51 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభవంతమైనటువంటి స్థితి కనబడుతోంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. వ్యాపారంలో కూడా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన స్థితి. రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం బ్రహ్మాండంగా ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి బాగా కనబడుతోంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అనుకూలవంతమైన స్థితి. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా లాభం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో అభివృద్ధి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, ఇలా అన్ని రంగాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, శుభవార్తా శ్రవణం, ఆరోగ్య లాభం, కుటుంబ సఖ్యత, సోదర మైత్రి, సత్సంతాన ప్రాప్తి పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించేటువంటి ఆర్థిక స్థితి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో లాభాలు బలంగా ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం. సినిమా రంగంలో వ్యాపార లాభం, నటీనటులకి మంచి అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు. రైతులకి పంట సానుకూలత. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా సంబంధ వ్యాపారంలో కూడా లాభాలున్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన స్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోనూ కలిసి వచ్చే అవకాశాలు. తప్పకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి కూడా మంచి అనుకూలత. జ్యోతిష్య పండితులకి పేరు ప్రఖ్యాతులు పొందుకునే శుభయోగం. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం కూడా కనబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి వ్యతిరేక ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేసే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కునే ప్రయత్నం. మద్యపాన సేవనం, వాహన వేగం ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యుత్ వాహకాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు. వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు వెళ్తున్నటువంటి దారిలో ఈ కరెంటు స్తంభాలని దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేయకండి, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క గుంతలు ఉంటాయి కదా, గుంతల విషయం జాగ్రత్త. నీటి కుంటల్లో ఇబ్బంది పడే అవకాశం. ఎట్టి పరిస్థితుల్లో కూడా జల సంబంధ విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి నష్టం కనబడుతోంది. కుటుంబపరమైన చికాకులు,
విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, విదేశాలకు వెళ్లే నిమిత్తమే చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అప్రమత్తంగా ఉండండి. విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారు మోసపోయే అవకాశం. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండడం. ఈ ప్రేమ కలాపాల్లో మోసపోవడం, ఆడపిల్లలు తీవ్ర నష్టాన్ని, మీరు చేసిన తప్పులు వీడియో రూపకంగా బయటికి వచ్చి కుటుంబ పరువుకి భంగం కలగడం లాంటి ప్రమాదం ఏర్పడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. వ్యాపారపరంగా నష్టం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల విషయంలో నష్టాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాలు పొందుకుంటారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకండి, మంచిది కాదు. రొయ్యలు, చేపలకు ఇబ్బంది. రైతున్నలు కూడా మోసపోయే అవకాశాలు. ఎల్ఐసి మెడికల్ గురిమడి నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు కూడా తీవ్రమైనటువంటి భేదాలు. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం ఖాయం. వాణిజ్య పన్నుల శాఖ, అలాగే ఎల్ఐసి లాంటి వ్యవస్థలు పనిచేసేవారు మరియు ఆర్ఎండ్బి లాంటి వ్యవస్థలు పనిచేసేవారు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. పౌర సరఫరాల శాఖలో కూడా మీరు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి ఉదయం 7:27 నుంచి 9:16 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చును. వీరికి 6, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. అలాగే తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 8 నుంచి 13 అధ్యాయాలు చదవండి. హనుమాన్ చాలీస పారాయణం, శుక్రగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి లాభము, ఐశ్వర్యము, ఆనందము, కుటుంబ శ్రేయస్సు, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు. మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు. మాట తీరుతోనే అందరినీ మీ వైపు ఆకట్టుకొనగలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోని లాభాలు. అలాగే చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన స్థితి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఎల్ఐసి మెడికల్, గృహ మణిజంట్లకి లాభం. ఈరోజంతా కూడా సమస్త శుభయోగాలు కనిపిస్తున్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. వస్తులాభం, వాహన యోగం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, అలాగే ధనయోగము, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల లాభాలు. స్వర్ణకార వ్యాపారకు అభివృద్ధి. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్, గృహ మణిజంట్లకి శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ తప్పకుండా మీకు అనుకూలవంతంగా ఉండగలిగేటువంటి అవకాశం కనబడుతోంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి. కళాకారుల, క్రీడాకారులకి అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ ఉంటుంది. విదేశాలు ఉన్న వారికి వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు. ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక ఉద్యోగ ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకుని అదృష్ట యోగం. ఈరోజంతా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారికి చాలా రోజుల తర్వాత అదృష్ట యోగాలు పరంపర కొనసాగబోతోంది. చాలా మంచి అదృష్ట యోగం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకల అనుకూలతలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవడం, ఇతరుల ఆధీనటువంటి మీ ఆస్తులు కానీ మీ వస్తువులు కానీ మీ స్వాధీనమైనటువంటి అవకాశాలు, కోర్టు తీర్పు అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రైతన్నలకి పంట లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారంలోనూ లాభాలు పొందుకోవచ్చును. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, పెట్రోలియం, బేకరీ ఉన్నపదారులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఆనందాది యోగాలు. వృత్తి ఉద్యోగాల లాభం, విద్యార్థికి అనుకూలత, అనుకున్నటువంటి కార్యసాధన పొందుకోవడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, శుభవార్తలు వినడం, విదేశాల్లో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉద్యోగ మార్పులు, స్వదేశంలో కూడా ఉద్యోగస్తులకి ఒక చోటు నుంచి మరొక చోటికి అనుకూలవంతమైన ఉద్యోగ బదిలీలు పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. తప్పకుండా కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో ఈరోజు ఆనందమయ సుఖజీవనాన్ని పొందుకోబోతున్నారు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అన్యోన్యమైనటువంటి మిత్రులు కానీ, భార్యాభర్తల మధ్య కానీ, ప్రేయసికుల మధ్య కానీ లేనిపోని అవాంతరాలు, చికాకులు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో చికాకులు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ వివాహ సంబంధ చర్చల్లో లేనిపోని అనుమానాలకి తావిచ్చి మీరు నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. అప్రమత్తంగా ఉండండి. అలాగే సోదరుల మధ్య తగాదాలు, ఆస్తి వరకు చికాకులు కలిగిస్తాయి. అంటే ఆస్తి పంపుకునే విషయంలో కాస్త ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు అటువంటి ఆస్తి పంపకాలు పెట్టుకోకపోవడం మంచిది. మరొక రోజు ఏర్పాటు చేసుకోండి. వ్యాపార పరంగా చూసుకుంటే భాగస్వామి వ్యాపారంతో జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టంగా కనబడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అపవాదులు, రైతన్నలకి నకిలీ విత్తనాల బెడద, పంట నష్టము లేదా అధిక రసాయనాల వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయాలి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినిపదాలకి, జ్యోతిష్య పండితులకి నష్టంగా కనబడుతుంది. అవమానాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి మోసపోయే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రమాదంలో పడే సూచనలు కనబడుతున్నాయి. పొల్యూషన్, అలాగే రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు లంచగొండలుగా పట్టుబడడం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. అప్రమత్తంగా ఉండండి. సీనియర్ సిటిజన్స్ ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఇబ్బందికర వాతావరణం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇదంతా మీరు భగవద్గీత పారాయణం చేయండి. 1 నుంచి 6 అధ్యాయాలు చదవడం, ఎవరికైనా బెల్లము దానంగా ఇచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉదయం 9:50 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఆర్థిక లాభాలు, ఆరోగ్య శుభయోగాలు, వ్యాపారపరమైన అభివృద్ధి, శుభవార్తా శ్రవణం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. రైతన్నలకి పంట సానుకూలత. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం,
సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు బలంగా ఉన్నాయి. సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, విద్యార్థులకి లాభాలు, ఉద్యోగస్తులకి పదోన్నతులు పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు కొనసాగుతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి శుభయోగాలు. నర్సరీ తోటలు, పూజ, ఆద్ర వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకు కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు కూడా అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు, విశేషమైనటువంటి రాజకీయ లాభం, విశేషమైనటువంటి విద్యాభివృద్ధి, ప్రతి పరీక్షలో సంపూర్ణ విజయం ఖాయం. అటెంప్ట్ చేస్తే నేను ఇంట్లో దుప్పటిగా పడుకుంటాను, కిరణ్ శర్మ చెప్పాడు పాస్ అయిపోతాను, నువ్వెందుకు ఎలా పాస్ అవుతావు? ప్రెజెంటేషన్, అటెంప్టేషన్ ఉంటేనే తప్పకుండా మీరు పాస్ అవుతారు. నువ్వు రాయాలనుకున్న పరీక్షలో తప్పకుండా నువ్వు రాయగలిగితే స్ఫురణకి వస్తుంది నీకు. ఈరోజు ఏముంది, జాతకం ఏం చెప్తుంది? నీకు స్ఫురణ బాగా ఉంది, మెదడులో గుజ్జు బాగా ఉంది, అది బాగా స్పార్క్గా ఉంటుంది. ఆ స్పార్క్ వల్ల మీరు తప్పకుండా అటెంప్టేషన్లు చేయడం వల్ల ఈజీగా సమాధానం రాయగలుగుతారు, సరైన సమాధానం రాయగలుగుతారు అని చెప్పడం. జ్యోతిషం అంటే అప్పణంగా వచ్చేసి మీకు ఏది వర్షంలాగా కానుకలు కింద పడవండి. కాబట్టి అటెంప్టేషన్ ఉంటే మీకు తప్పకుండా విజయం. అటువంటి బెస్ట్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ కూడా పొందుకునే అవకాశం. అకాడమిక్ పరీక్ష కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ కానీ, శాట్, జీమాట్ కానీ పరీక్షా విజయాలు పొందుకునే అవకాశం. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిరమైనటువంటి నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం. ఇక వ్యాపార విషయంలో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. దైవ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆస్తి పంపకల అనుకూలతలు, తల్లిదండ్రుల సఖ్యత బాగా ఉండడం, భార్యాభర్తల మైత్రి, శుభకరమైన సంతాన వార్తలు, ఆర్థిక విషయాల వెసులుబాటు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పర్వాలేదు, కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. కాకపోతే మితిమీరినటువంటి కోరికలు, హద్దులు దాటినటువంటి మాటలు నష్టాన్ని కలిగిస్తాయి. ఈ 2 విషయాలు జాగ్రత్తగా ఉంటే విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందమయ జీవనం, రుణ విమోచనం, రోగనాశనం, సంతానయోగం, అనుకూల దాంపత్యం, ప్రేయసీ పిల్లల సఖ్యత బాగా ఉండడం, విద్యార్థులకు విద్యాలాభాలు, విదేశాల్లో కూడా పరిపూర్ణ విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రాప్తి, వ్యాపారంలో కూడా అనుకూలత, ప్రతి వ్యాపారంలో కలిసి వస్తుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి మంచి లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకి లాభవంతంగా ఉండడం. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, విద్యను, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. అత్యుత్సాహాన్ని కంట్రోల్ చేసుకోండి. విపరీతమైన వ్యక్తులతో, అంటే విపరీత ధోరణి వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి, చాలు. కొంత తప్పనిసరిగా లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి, శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి ఈ అంకెను, ఈ సమయాన్ని వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కాస్త ఇబ్బందికరంగా కనబడుతోంది. వాహన వేగం, మద్యపాన సేవనం, కుడి చేతికి, కుడి పాదానికి ఇబ్బంది కలిగే అవకాశం. ఒక రకంగా చెప్పాలంటే కుడి చేతి తొలగించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి పిల్లలు, 17 ఏళ్ల పిల్లలు, 21 ఏళ్ల యువకులు కాస్త జాగ్రత్త నుండి. వాహన వేగం మీకు ప్రమాదం. మద్యపాన సేవనం చాలా తీవ్ర ప్రమాదం. ఇంట్లో మీకోసం తల్లిదండ్రులు, ఇంకాస్త పెద్దవాళ్ళు, అంటే 30 ఏళ్ల వాళ్ళు ఉంటే ఇంట్లో భార్యా పిల్లలు ఎదురు చూస్తుంటారు. ఆలోచించండి, నువ్వు తీసుకున్నటువంటి 4 పెగ్గులు నీ జీవితంలో పూర్తి స్థాయి 40 సంవత్సరాలు, మీరు మిగిలినటువంటి 40 సంవత్సరాలు మంచానికే ఉండాల్సి వస్తుంది. లేదా ఒకే చేయితో భోజనం, ఒకే చేయితో కడుక్కోవడం అనేది ఉంటుంది. జాగ్రత్త.
ఆలోచించండి. ఎందుకు అనవసరమైనటువంటి ఇటువంటి మద్యపాన సేవనలు? జ్యోతిష్యం మీద పడి ఏడ్చడం కన్నా ఇటువంటి మద్యపానం మీద యుద్ధం చేయండి, ధూమపానం మీద యుద్ధం చేయండి. ఇది అంటారు కదా, మేము జన అజ్ఞాన వేదికల వల్ల మేము సమాజాన్ని ఉద్ధరింపజేస్తాం, మూఢనమ్మకాలు నిర్మూలిస్తాం. ఇది మూఢనమ్మకంతో ప్రమాదం లేదురా బాబు, వాడి కుటుంబానికి అయినా చిన్న ప్రమాదం. కానీ మద్యపాన సేవనం, ధూమపాన సేవనం వల్ల కుటుంబంతో పాటుగా బంధుమిత్రులు అందరి దగ్గర కూడా పరువు పోగొట్టుకుంటారు. ఇటువంటి వాళ్ళు యుద్ధం చేయండి. అంతే తప్ప నా శాస్త్రం పైన, నా సనాతన ధర్మం పైన మీరు యుద్ధం చేసే ప్రయత్నం చేయకండి. యుద్ధంలో ఎలాగో మీరు ఓడిపోతారు. నీలాంటి వాళ్ళు 500 సంవత్సరాలు యుద్ధం చేస్తున్నారు మా మీద, అయినా మేము గెలుస్తూనే ఉంటాం. ఇంకా 4 లక్షల సంవత్సరాల తదుపరి కూడా మేము గెలుస్తూనే ఉంటాం. సనాతన ధర్మమే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. ఎవడేమనుకున్నా సరే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వకండి. మీరు కడుక్కోండి చాలని చెప్తాను. సరే, ఏదేమైనా ఈరోజు మీకు విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారుల క్రీడగా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్ బావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ నష్టాలు, ముఖ్యంగా బోర్ సంబంధమైనటువంటి ఈ బోర్ వేసేటువంటి కార్మికులు ఉంటారు కదా, పైన విద్యుత్ వాహకాలు తగిలి ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కన్స్ట్రక్షన్లో కూడా కార్మిక సోదరులకి ప్రమాదం ఉంది. విమాన ప్రయాణం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. జాగ్రత్త. ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగించబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. హనుమాన్ చాలీస పారాయణం, లలితా పారాయణం, దుర్గా సూక్త పారాయణం, వీలైతే చండీ హోమం, సామూహిక చండీ హోమంలో పాలు పంచుకోండి. అలాగే దేవాలయాల్లో హుండీలలో డబ్బులు వేయకండి. ఆ డబ్బు ఇతరులకి ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడటం లేదు. మనం వేసినటువంటి ధనం మనకు ఉపయోగించట్లేదు. కాబట్టి మీరు హుండీలలో డబ్బులు వేయకండి. అక్కడటువంటి పూజారి గారి చేతికి ఇవ్వండి, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అందులో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. బాపనోనికి ఇవ్వాలా అనుకుంటే బీదవారికి ఇవ్వండి. లేదంటే మీకు ధనంతో 10 మంది కలిసి ఆ దేవాలయం దగ్గరనో ఇంకొక దగ్గరనో టాయిలెట్ కట్టించండి, పర్వాలేదు. అంతప్ప హుండీలో మాత్రం డబ్బులు వేయకండి. ఈరోజు ఈ రాశి వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు, చికాకులు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ నష్టాలు, ఎల్ఐసి, మెడికల్, గృహమిజంటే కానీ, మత్స్యకారులు కానీ, రొయ్యలు, చేపల వారికి ఇబ్బంది, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కష్టకాలం, నకిలీ వైద్యుల బెడద, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి జ్యోతిష్యపు నష్టం. కొంతమంది నకిలీ జ్యోతిష్య పండితులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి వారితో జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా విదేశాలకు వెళ్ళడం ప్రయత్నం కూడా మంచిది కాదు. విద్యార్థుల మీద ఆధారపడకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ఫలితాలు పండగ వాతావరణంగా చెప్పబడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు, శుభకరమైన సంతాన వార్తలు, ఆకస్మిక ధన ప్రాప్తి, గృహయోగము, పొల లాభము, అంటే పొలం కొనుగోలు చేసే అవకాశం, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, రాజకీయ నాయకులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడ అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాసు లాంటి వ్యాపారం లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకుని అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో వివాహ సంబంధ చర్చలు సఫలవంతమైన అవకాశాలు, సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకుని అదృష్ట యోగం. వీరికి 5, 4 అంకెలను అదృష్టం కలిగి చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.